హాయ్ ఎవ్రీబడి. మన పైథాన్‌లో ఆల్రెడీ మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో, మెథడ్ అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ టాస్క్ చేయడం కోసం మనం ఇక్కడ మెథడ్స్ యూజ్ చేస్తా ఉన్నాం. ఈ మెథడ్స్ ఏమైనా ఫంక్షన్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు అనుకున్నాం. సో, ఈ ఫంక్షన్స్ వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే కోడ్ రిపిటేషన్ అనేది మనకి తగ్గిస్తుంది. అయితే ఇక్కడ మనకి పైథాన్‌లో ఈ మెథడ్స్‌లోనే స్పెషల్ ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి. అవే మనకి లాంబ్డా ఫంక్షన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో అసలు ఈ లాంబ్డా ఫంక్షన్స్ అంటే ఏంటి, వీటి వల్ల యూజెస్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. వీటి గురించి డీటెయిల్గా చూద్దాం. జనరల్గా ఏంటంటే మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు, ఇప్పుడు సపోజ్ మనం పైథాన్ కోడే తీసుకోండి. ఒక డెఫ్ అనే కమాండ్ కీవర్డ్ ఉపయోగించి, డెఫ్ మీన్స్ మనకి డెఫినేషన్ అన్నాం. సో మనం ఇక్కడ ఏ పేరుతో అయితే మనం ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలనుకున్నామో అక్కడ ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి బ్లాక్ డిఫైన్ చేసి ఆ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ అనేది రాస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకి ఫంక్షన్స్ ప్రోగ్రామింగ్ అనేది రాస్తాం. దీనివల్ల ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, కంపైలర్ ఏం చేస్తుందంటే మెమరీలో మనకి ఆ ఫంక్షన్కి సపరేట్గా ఒక బ్లాక్ను అసైన్ చేస్తుంది. అంటే ఆ ఫంక్షన్కి సంబంధించిన డేటాను స్టోర్ చేసుకోవడం కోసం దానికి ఒక సపరేట్ బ్లాక్ను అసైన్ చేసి పెడుతున్నాం. మన ఆ ఫంక్షన్ని విజిట్ చేసిన ప్రతిసారి, అంటే ఆ ఫంక్షన్ని కాల్ చేసిన ప్రతిసారి మెమరీలో నుంచి మనం ఆ బ్లాక్లోకి ఎంటర్ అవ్వాలి. ఆ బ్లాక్లో ఉన్న కోడ్ని యాక్టివేట్ చేసి మళ్ళీ ఆ బ్లాక్లో నుంచి ఎగ్జిట్ అవుతాము. ఇలా మనం ఎప్పుడైతే ఫంక్షన్ని కాల్ చేస్తూ ఉంటామో కాల్ చేసిన ప్రతిసారి ఆ ఫంక్షన్లోకి ఎంటర్ అవటం, అందులో ఉన్న డేటాను ఎనేబుల్ చేయటం, మళ్ళీ అందులో మనం వర్క్ చేయడం అయిపోగానే ఆ డేటాను డిజేబుల్ చేసి బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫంక్షన్ మనం మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసామనుకోండి, కాల్ చేసిన ప్రతిసారి అట్లా అందులోకి ఎంటర్ అవడం, డేటాను ఎనేబుల్ చేయడం, డిజేబుల్ చేయడం, వీటిని మనం స్టాక్ పాయింటర్స్ అంటాం. అంటే ఆన్ ఆఫ్ లాగా జరుగుతూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు రేర్ కేసెస్లో ఏమవుతుందంటే ఈ ఆన్ ఆఫ్లు అనేది సరిగ్గా జరగక ఆ ఫంక్షన్లో ఉన్న డేటా అనేది మనకి కరప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఒక ఫంక్షన్లో మ్యాక్సిమం లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు దాన్ని అలానే డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. అయితే మనకి కొన్నిసార్లు రేర్ కేసెస్లో స్మాల్ ఫంక్షన్స్ అనేవి డిఫైన్ చేస్తాం. స్మాల్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్లో మనకి కోడ్ అనేది మనకి చాలా తక్కువ ఉంటుంది. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 లైన్ ఆఫ్ కోడ్. సో అలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ని కూడా మనం ఇలా సపరేట్గా డిఫైన్ చేయకుండా వీటిని మనం ఒక స్పెషల్ నేమ్స్తో డిఫైన్ చేసుకోవచ్చు. అవే మనకి ఈ లాంబ్డా ఫంక్షన్స్ అనేవి. సో లాంబ్డా ఫంక్షన్ మీన్స్ ఇట్ ఈస్ ఏ అనానిమస్ ఫంక్షన్. అనానిమస్ మీన్స్ నేమ్లెస్ ఫంక్షన్. అలానే లాంబ్డా ఫంక్షన్ అనేది ఇట్ ఈస్ ఏ స్మాల్ ఫంక్షన్. అంటే ఈ ఫంక్షన్లో మనం రాసే కోడ్ కూడా జస్ట్ 1 లైన్ ఆఫ్ కోడ్ మాత్రమే ఉంటుంది. దాన్ని మనం ఒక ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఇవి మీకు సిమిలర్ టు జావాలో కూడా మనకి ఇన్లైన్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. జస్ట్ సిమిలర్గా మనకి అలా ఉంటాయి అనమాట. బట్ ఇన్లైన్ ఫంక్షన్స్ అక్కడ ఏంటంటే వాటికి ఒక నేమ్ అనేది కూడా మనం అసైన్ చేస్తాం. బట్ ఇక్కడ లాంబ్డా ఫంక్షన్స్ ఏంటంటే వీటికి మన నేమ్స్ అంటూ ఏముండవు, లైక్ అనానిమస్ ఫంక్షన్స్ అనమాట. సో ఈ లాంబ్డా ఫంక్షన్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే దీని సింటాక్స్ తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి, మనకి లాంబ్డా అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. లాంబ్డా అనే కీవర్డ్ తర్వాత దాంట్లోకి మనం ఏమేమి ఆర్గ్యుమెంట్స్ అయితే పాస్ చేస్తున్నామో, ఆర్గ్యుమెంట్స్ మీన్స్ మనకి డేటాని ఇన్పుట్ చేస్తున్నాం వాటిలోకి. ఇక్కడ ఇక ఫంక్షన్ బ్లాక్ లాగా డిఫైన్ చేసి కాలన్ పెట్టి ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటే ఏదైతే మనం ఆ ఆర్గ్యుమెంట్స్ని మనం ఇక్కడ ఎవాల్యూట్ చేస్తామో, క్యాలిక్యులేషన్ రాస్తామో ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఇలా రాస్తాం. సో ఇదంతా మనకి జస్ట్ 1 లైన్లోనే అయిపోతుంది అన్నమాట. అంటే లాంబ్డా కీవర్డ్ తర్వాత ఏమేమి ఆర్గ్యుమెంట్స్ మనకు డేటా అయితే తెచ్చుకుంటున్నామో ఆ డేటా తెచ్చుకుని ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ కోలన్ ఎక్స్ప్రెషన్ ఇలా రాస్తాం. అంటే 1 లైన్ ఆఫ్ కోడ్లో మనం లాంబ్డా ఫంక్షన్ డిఫైన్ చేయవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఒక స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్ కనుక్కోవాలి, ఒక నంబర్ యొక్క స్క్వేర్ కనుక్కోవాలి. దీన్ని మనం ఒక ట్రెడిషనల్ ఫంక్షన్లో అయితే ఎలా రాస్తామంటే డెఫ్ జస్ట్ మెథడ్ నేమ్ నేను ఇక్కడ స్క్వేర్ అనుకున్నాం. సో ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ నేను రిటర్న్ ఎన్ ఇంటూ ఎన్ అని చెప్పేసి రాస్తాను. సో ఎన్ అనే దాంట్లోకి డేటా మన ఎన్ ద్వారా అంటే స్క్వేర్ అనే మెథడ్ ద్వారా ఎన్లోకి వాల్యూ తీసుకొస్తున్నాము పారామీటర్లోకి. ఆ వచ్చిన వాల్యూని మనం ఇక్కడ మల్టిప్లై చేసి స్క్వేర్ చేసి రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మెథడ్ మనం కాల్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ స్క్వేర్ ఆఫ్ అని చెప్పేసి ఒక వాల్యూ పాస్ చేస్తాము, సంథింగ్ ఒక 5 అన్న ఆ వాల్యూ పాస్ చేసాం. ఆ పాస్ చేసిన వాల్యూ ఎన్లోకి వెళ్తుంది. ఆ ఎన్లోకి వచ్చిన వాల్యూని అది స్క్వేర్ చేసి మళ్ళీ మనకి రిటర్న్ చేస్తుంది. అది రిటర్న్ చేసిన వాల్యూని స్టోర్ చేసుకోవడం కోసం జస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఆ రిటర్న్ చేసిన వాల్యూ ఎక్స్లోకి వస్తుంది. దాన్ని ఇక్కడ మనం ప్రింట్ చేసి చూద్దాం. స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ అని చెప్పేసి దాన్ని ప్రింట్ చేస్తాం.
ఇది ఒక ట్రెడిషనల్గా ఫంక్షన్ మనం రాసేది, అంటే రెగ్యులర్గా మన ఫంక్షన్ ఎలా రాస్తాం అలా రాసాం. డెఫ్ అనే కీవర్డ్, డెఫినేషన్, మెథడ్ నేమ్, తర్వాత పారామీటర్ తీసుకున్నాం, ఇన్పుట్ పారామీటర్ తీసుకున్నాం. ఇక్కడ దీంట్లో కోడ్ వచ్చేసి మనకి రిటర్న్ n/n అన్నాం. తర్వాత ఆ మెథడ్ని ఇక్కడి నుంచి మనం కాల్ చేసాము. సో 5 అనే వాల్యూ ఇచ్చాం. 5 అనే వాల్యూ అండ్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ వచ్చిన వాల్యూని స్క్వేర్ చేసి రిటర్న్ చేస్తుంది. ఈ మెథడ్ మనం ఆల్రెడీ ఎక్స్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఆ రిటర్న్ చేసిన వాల్యూ ఎక్స్లోకి వస్తుంది. దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేసాం. దెన్ మనకి ఇలా అవుట్పుట్ వస్తుంది మనకి. సో దీన్ని మనం ఇలా కాకుండా లాంబ్డా ఫంక్షన్ ఉపయోగించి మనం ఎలా రాయొచ్చు, లాంబ్డా కీవర్డ్ ద్వారా. సో చూడండి మనం ఇక్కడ ఎలా డిఫైన్ చేద్దాం, యూజింగ్ లాంబ్డా. ఇప్పుడు మనం ఏదైతే రాస్తున్నామో ఇక్కడ జస్ట్ మనం లాంబ్డా అనే కీవర్డ్ రాసిన తర్వాత ఇక్కడ సింటాక్స్లో ఏముంది మనకి పారామీటర్స్, అంటే ఏ ఆర్గ్యుమెంట్స్ అనేది, అంటే డేటా మనం ఏం తెచ్చుకుంటామో అది రాస్తాం. సో ఎన్ అంటే ఇక్కడ కూడా మనకి ఈ మెథడ్ లోపల రాస్తుంది ఏంటి, 1 ఆర్గ్యుమెంటే కదా వస్తుంది కాబట్టి ఆర్గ్యుమెంట్ ఇస్తాం ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కాలన్ దగ్గర ఏంటి, దానికి సంబంధించిన కోడ్, అదే ఎక్స్ప్రెషన్ అండి. ఇప్పుడు ఈ బ్లాక్ ఈ ఫంక్షన్లో మనం రాసిన కోడ్ ఏంటి, ఇదే కదా రాసింది. సో ఇక్కడ సింపుల్గా n/n, మన ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ రాయాల్సిన నెసెసిటీ ఉండదు, ఎందుకంటే బై డిఫాల్ట్ అదే రిటర్న్ చేసేస్తుంది అనమాట. జస్ట్ ఇంతే, లాంబ్డా కీవర్డ్ యూజ్ చేసాము, తర్వాత ఇన్పుట్ పారామీటర్ రాసాం, కాలన్, తర్వాత ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాసాం. ఓకే, ఇప్పుడు ఇలా రాశారు. దీన్ని మనం ఏం చేస్తామంటే అది రిటర్న్ చేస్తుంది, బై డిఫాల్ట్ రిటర్న్ చేస్తున్నాం కదా, దీన్ని తీసుకొచ్చి మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం. అంటే ఇక్కడ మనం రిటర్న్ చేసినప్పుడు అది ఎలా అయితే వేరియబుల్ అంటే మెథడ్ని కాల్ చేసినప్పుడు రిటర్న్ అయిన వాల్యూ ఎక్స్లో ఎలా అయితే స్టోర్ అవుతుందో, అలానే కూడా ఇక్కడ ఏం చేస్తామంటే ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం. జస్ట్ సింపుల్గా చెప్పాలంటే అదే మెథడ్ అనుకోవచ్చు, ఎక్స్ అనేది మన మెథడ్ నేమ్ అనుకోవచ్చు. బట్ అయితే దానికి మనం స్పెసిఫిక్గా నేమ్ అనేది మెన్షన్ చేయం, అందుకే అది మనకి అనానిమస్ ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా మనం మెథడ్ నేమ్ అనేది లేదు. ఇక్కడ మనం స్క్వేర్ అని ఎలా అయితే మెథడ్ నేమ్ ఇచ్చామో, సో లాంబ్డాలో ఎక్కడ కూడా మనకి మెథడ్ నేమ్ అంటూ ఏముండదు. జస్ట్ లాంబ్డా కీవర్డ్ యూజ్ చేస్తాం, పారామీటర్ రాస్తాం, కాలన్, ఎక్స్ప్రెషన్ డిఫైన్ చేస్తాం. మరి ఇప్పుడు దీన్ని ఎలా కాల్ చేస్తామంటే, దాన్ని ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా నేను దాన్ని ప్రింట్ చేసేస్తున్నాను. స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్ ఇలా రాద్దాం, ప్రింట్ఎఫ్ ఫార్మాట్లో రాద్దాం. ప్రింట్ఎఫ్ నంబర్ అని చెప్పేసి ఇక్కడ నేను డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేస్తున్నాను, నెంబర్ 5 స్క్వేర్ వాల్యూ ఈజ్ అని చెప్పేసి ఇక్కడ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ ఆఫ్ 5 ఇలా రాసేస్తాం. ఈ విధంగా డిఫైన్ చేస్తాం. అంటే మనం సింపుల్గా అర్థం అవ్వాలంటే మీకు ఈజీగా చెప్పండి, ప్రింట్ ఎక్స్ ఆఫ్ 5 అంతే, ఇలా రాస్తాం. అంటే ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 5 అంటే ఏంటి, ఎక్స్ అనే వేరియబుల్లో మనం దీన్ని స్టోర్ చేస్తాము. సో 5 అనే వాల్యూని మనం ఇక్కడ పంపిస్తున్నాం. ఈ పంపించిన 5 అనే వాల్యూ మనకి ఎన్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఎన్ రిసీవ్ చేసుకొని ఆ ఎక్స్ప్రెషన్ ఇక్కడ వాల్యూట్ చేస్తుంది. సో 5 దాన్ని స్క్వేర్ చేసి ఆ వాల్యూని ఎక్స్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ని కాల్ చేస్తాం కదా, సో 5 వెళ్తుంది, ఆ ఎక్స్లోకి రిటర్న్ చేసిన వాల్యూని డైరెక్ట్గా అది మనకి ప్రింట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం రన్ చేస్తాం అనుకుంటే చూడండి సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక ట్రెడిషనల్ ఫంక్షన్ ఇలా అయితే ఎలా రాసామో, దీన్ని ఇక్కడ చూడండి మనం జస్ట్ సింపుల్గా మనకు 1 లైన్లో రాసేయచ్చు అనమాట. అవే మనకి లాంబ్డా ఫంక్షన్స్. సో వీటి వల్ల ఏమవుతుందంటే మీకు కోడ్ అనేది మనకి సింప్లిఫై అవుతుంది, అంటే కొంచెం లాజికల్గా మనం కోడ్ని బిల్డ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నప్పుడు ఆ లాంగ్వేజెస్లో ఉన్న ఇలాంటి అంటే ఈ షార్ట్ ఫామ్స్లో మనం రాస్తూ ఉంటే కనుక మీకు కోడింగ్ లాజిక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మనం ఆల్రెడీ ఒక ఫంక్షన్ అనగానే సి లాంగ్వేజ్లో చూసాము, C++లో చూసాము, ఆల్మోస్ట్ జావాలో మనం ఇవన్నీ చూసినాయి. ఒక ఫంక్షన్ డిఫైన్ చేయండి అనగానే మన అంటే సింటాక్సెస్ మారుతాయి కానీ ఫంక్షన్ అనగానే ఏ లాంగ్వేజ్లోనే ఒకటే కదా. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక లాంబ్డా ఫంక్షన్ ఉపయోగించి ఇలాంటి చిన్న ఫంక్షన్స్ని మనకి స్మాల్ అమౌంట్ అంటే స్మాల్ కోడ్ ఉన్న ఫంక్షన్స్ని ఇలా మనం షార్ట్ ఫామ్లో డిఫైన్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది మీరు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే మన కోడ్ చూడగానే అవతల వాళ్ళకు కూడా ఓకే వీళ్ళు కొంచెం లాజికల్గా కోడ్ బిల్డ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఒక ఒపీనియన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా డిఫైన్ చేస్తాం కదా, ఇప్పుడు దీన్ని మనకి ఇక్కడ షార్ట్ ఫామ్లో రాసాం. అయితే ఇక్కడ మనకి పారామీటర్ వచ్చేసి మనకి ఒకటే తీసుకున్నాము. సో మనం నెంబర్ ఆఫ్ కూడా తీసుకోవచ్చు. దీన్ని కొంచెం మనం డిఫరెంట్ వేస్లో ట్రై చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్క్వేర్గా అనుకున్నాను, దీన్ని మనం క్యూబ్ అనుకోవాలనుకున్నాను. జస్ట్ సింపుల్గా అంత ఏం లేదు, జస్ట్ n/n. అఫ్ కోర్స్ మనం ఇంకో ఎక్స్ప్రెషన్ కూడా రాసుకోవచ్చు, ఇలా రాసాం n/n అని. ఇప్పుడు ఏమవుతుంది మనకి అది స్క్వేర్ కాస్త క్యూబ్గా చూపిస్తుంది.
ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. సో ఆటోమేటిక్గా మనకి ఇందాక 5 స్క్వేర్ వచ్చింది, ఇప్పుడు 5 క్యూబ్గా మనం చూసుకోవచ్చు అనమాట. ఇది లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేయడం. దీన్ని మనం ఇంకో విధంగా కూడా చూద్దాం. అంటే ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ మనం చేంజెస్ చేసి చూద్దాం. చేంజెస్ చేయడం అంటే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని పంపిద్దాం. మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. వేరియబుల్లో ఆ లాంబ్డాని స్టోర్ చేస్తున్నాను. లాంబ్డా ఫంక్షన్స్ లాంబ్డా, ఇక్కడ ఏ కామా బి కామా సి. సో ఇక్కడ నేను 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాను. ఇందాక వచ్చేసి ఇక్కడ మనం 1 తీసుకున్నాం, ఇప్పుడు నేను ఇక్కడ 3 తీసుకున్నాను. తీసుకొని ఒక కాలన్ అంటే బ్లాక్ డిఫైన్ చేసాము. తర్వాత నెక్స్ట్ చేయాలి, ఆ మూడింటిని జస్ట్ సింపుల్గా నేను సమ్ చేశాను అంతే. ఇది ఎక్స్ప్రెషన్ రాశాను. అంటే ఇప్పుడు ఏంటి, మనం ఇక్కడ 3 వాల్యూస్ మనం పాస్ చేస్తాము. ఆ పాస్ చేసిన వాల్యూస్ ఏబిసిలోకి వస్తాయి. ఆ మూడింటిని సమ్ చేస్తాం. అయితే మీరు ఇక్కడ అనుకోవచ్చు, ఇక్కడ రిటర్న్ చేయలేదు కదంటే, ఇక్కడ రిటర్న్ అనే కమాండ్ మనం ఇంకా అవసరం ఉండదు. అంటే బై డిఫాల్ట్ కదా రిటర్న్ చేసేస్తుంది అనమాట. ఎక్కడికి రిటర్న్ చేస్తుంది అంటే, ఈ స్టేట్మెంట్ మనం ఎందులో స్టోర్ చేస్తామో ఆ వేరియబుల్ ఏదైతే ఉందో దాంట్లోకి ఆటోమేటిక్గా రిటర్న్ అవుతుంది. మరి వీటిలోకి మనం వాల్యూస్ ఎలా ఇస్తామంటే, మన ఇక్కడ దాన్ని స్టోర్ చేస్తుంది కూడా సమ్లోకే కాబట్టి దాని ద్వారా మనం వాల్యూస్ని పాస్ చేస్తాం. ఆ వాల్యూస్ని అది రిసీవ్ చేసుకొని రిటర్న్ చేసిన వాల్యూని దాంట్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు నేను దీన్ని కాల్ చేస్తున్నాను, సమ్ ఆఫ్ నంబర్స్ అని జస్ట్ ఒక మెసేజ్ పెట్టేసి ఇక్కడ సమ్ ఆఫ్ అని చెప్పేసి మనం అక్కడ 3 వాల్యూస్ అనగా డైరెక్ట్ మనం ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ ఇచ్చేస్తాం. మన ఇష్టం కాన్స్టెంట్ వాల్యూస్ కానీ వేరియబుల్స్ అయినా ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్ ఇచ్చేసాను, ఇక్కడ సమ్ ఆ 3 వాల్యూస్ ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ వాల్యూ ఏలోకి, సెకండ్ వాల్యూ బిలోకి, థర్డ్ వాల్యూ సిలోకి స్టోర్ చేసుకుంటుంది. ఆటోమేటిక్గా మనకి ఆ మూడింటిని సమ్ చేసి చూపిస్తుంది. సో ఇది లాంబ్డా ఫంక్షన్ ఇంకో విధంగా రాసే ఎగ్జాంపుల్ అనమాట. ఇది సెకండ్ మోడల్. సో ఇంకొకటి కంపారిజన్స్ కూడా మనం చేయొచ్చు. కంపారిజన్స్ చేయటం అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక పిగ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. తీసుకొని లాంబ్డా ఏ కామ బి అని చెప్పేసి రాశాను. రాసి ఇక్కడ బ్లాక్ బిగిన్ చేసి నేను కూడా ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. అంటే షార్ట్ కట్ ఇఫ్ రాస్తాను. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఎల్స్ ఇలా రాశాను. ఇది షార్ట్ కట్ ఇఫ్. అంటే ఇప్పుడు ఏంటి, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ బి కంటే పెద్దది అయితే సో ఏ అంటే ఫస్ట్ ఇక్కడ మనం ట్రూ వాల్యూ రాస్తాం కాబట్టి ఏ, లేదు ఎల్స్ సింపుల్గా మనం ఇక్కడ బి అంతే ఇలా రాస్తాం. అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయితేనేమో దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఏలో ఉన్న వాల్యూ బిగ్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే కనుక ఎల్స్ బిలో ఉన్న వాల్యూ బిగ్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం అంతే, దీన్ని కాల్ చేద్దాం, ప్రింట్ బిగ్ నంబర్ అని చెప్పేసి బిగ్ ఆఫ్ 2 వాల్యూస్ ఇద్దాం. ఓకే అంతే. ఇప్పుడు మనం 2 వాల్యూస్ ఇస్తున్నాం. సో ఫస్ట్ వాల్యూ ఏలోకి వెళ్తుంది, సెకండ్ వాల్యూ బిలోకి వెళ్తుంది. ఆటోమేటిక్గా ఇఫ్ స్టేట్మెంట్ ఆ బిగ్ వాల్యూని ఎవాల్యూట్ చేసి అది ఏదైతే అవుతుందో ఆ వాల్యూని బిగ్లోకి స్టోర్ చేస్తుంది. ఆ రిజల్టే మనకి ఇక్కడ కనిపిస్తుంది 30. ఇవి అందుకైతే సెకండ్ వాల్యూ కూడా మనం చేంజెస్ చేస్తుందాం. సో ఆటోమేటిక్గా మీకు సెకండ్ వాల్యూ కూడా చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనకు లాంబ్డా ఎక్స్ప్రెషన్లో చూడండి, ఇక్కడ ఇందాకడేమో జస్ట్ సింపుల్గా మనం ఇలా ఒక ఎక్స్ప్రెషన్ రాసాము, జస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్. ఇక్కడ వచ్చేసి మనకి ఒక కంపారిజన్ అంటే ఇఫ్ స్టేట్మెంట్ రాసుకుంటాం. మీరు ఇఫ్ కూడా కావాలంటే ఇంకా ఇఫ్ ఎల్స్ ఇఫ్లు కూడా రాసుకోవచ్చు. అంటే ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ స్మాల్ అందాం అని లాంబ్డా ఏ కామా బి కామా సి ఒక 3 వేరియబుల్స్ తీసుకున్నాం. సో ఈ మూడిట్లో స్మాల్ నెంబర్ చెక్ చేయండి. దెన్ ఇఫ్ ఏ లెస్ దెన్ బి అండ్ ఏ లెస్ దెన్ సి. సో ఏ బి కంటే సి కంటే చిన్నదైతే ఏ కాబట్టి సో ఫస్ట్ ఇఫ్ ముందు ఏ అందాం. ఓకే, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ బి లెస్ దెన్ సి అయితే బి అని పెట్టేయండి. తర్వాత అది కాకపోతే ఎల్స్ సి అంతే ఇలా రాస్తాం. ఇప్పుడు ఏంటి, మనం ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇది, ఈ కండిషన్ ట్రూ అయితే ఏలో ఉన్న వాల్యూ స్మాల్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఎల్స్ ఈ కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్ ఇఫ్ బి లెస్ దెన్ సి అయితే బి వెళ్ళి స్టోర్ అవుతుంది, ఎల్స్ సి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ జస్ట్ షార్ట్ కట్ ఇఫ్. ఇదే స్టేట్మెంట్ మనం మామూలు ఇఫ్ స్టేట్మెంట్ రాయాలంటే కనుక మీకు ఒక 6 లైన్స్ పడుతుంది. అంటే ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక లైన్, కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఈ స్టేట్మెంట్కి ఒక లైన్, మళ్ళీ నెక్స్ట్ ఇది సెకండ్ లైన్, ఇది ఒక థర్డ్ లైన్ అవుతుంది, ఇది వచ్చేసి స్టోర్ చేయాలి కాబట్టి 4th లైన్, ఇది వచ్చేసి మనకు 5 లైన్స్ పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం స్మాల్ నెంబర్ అని చెప్పేసి స్మాల్ అనే వేరియబుల్లో కదా మనం స్టోర్ చేస్తుంది. ఇక్కడ మీరు 3 వాల్యూస్ ఇచ్చారు, వాల్యూ 1, 2 అండ్ 3 ఉంటాయి. సో వాటిలో మనకి స్మాల్ నెంబర్ ఏదో క్యాలిక్యులేట్ చూస్తుంది. ఇలా మనం లాంబ్డా ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఇలా కాకుండా
ఇంకో విధంగా కూడా ట్రై చేయొచ్చు. అంటే చాలా డిఫరెంట్ మోడల్స్లో రాయొచ్చు. మనకి లాంబ్డా ఫంక్షన్ ఎలా రాయాలనేది మీకు అర్థమైతే, అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక మీరు ఇలాంటి మెథడ్స్ యూస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ప్లేస్లో మనకి సింపుల్గా లాంబ్డా ఫంక్షన్ మనం రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. జస్ట్ సైన్ అని చెప్పేసి లాంబ్డా అని కీవర్డ్ కూడా జస్ట్ వేరియబుల్ తీసుకున్నాను. తర్వాత నేను ఇఫ్ స్టేట్మెంట్ చెక్ చేస్తాను. ఏంటి, ఇఫ్ ఎన్ గ్రేటర్ దెన్ 0 అంటే ఎన్లోకి వచ్చిన వాల్యూ కనుక మనం ఇన్పుట్ చేసిన పారామీటర్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయితే జస్ట్ ఇక్కడ నేను చూడండి ఒక స్టేట్మెంట్ వస్తుంది, పాజిటివ్ అని రాశాను. పాజిటివ్ అంటే ఎన్లో ఉన్న వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే పాజిటివ్ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఎల్స్ ఇఫ్ ఎన్ లెస్ దాన్ 0 అయితే, ఎన్ లెస్ దాన్ 0 అయితే కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఇలా రాసాను. లేదు ఎల్స్ కండిషన్ ఇదే కాబట్టి 0 ఇలా రాసు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి, ఇక్కడ ఎన్ అనే వేరియబుల్లోకి మనం ఏదో ఒక వాల్యూ ఇస్తాం, ఏదర్ పాజిటివ్ నెగిటివ్ ఆర్ 0 ఏదో ఇస్తాం. మనం ఇచ్చిన వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 0 అయితే పాజిటివ్ అనే వాల్యూ సైన్లో స్టోర్ అవుతుంది. లేదు ఎన్లో ఉన్న వాల్యూ లెస్ దాన్ 0 అయితే కనుక నెగిటివ్ అనే సైన్ స్టోర్ అవుతుంది. లేదంటే కనుక 0. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలి. జస్ట్ సైన్ ఆఫ్ ఏ నంబర్ అన్న అని ఇక్కడ సైన్ అని నేను ఇక్కడ ఎన్ అన్న. అంటే జస్ట్ నేను మీకు ఇక్కడ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. కావాలంటే మీరు డీటెయిల్గా రాసుకుంటే ప్రింట్ఎఫ్ ఫార్మాట్లో కూడా రాసుకోవచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నంబర్ అని చెప్పేసి రాసి పలానా నంబర్ అంటే మనం ఇక్కడ నంబర్ ఇచ్చాము, నంబర్ 10 ఇట్ ఈజ్ అని చెప్పేసి ఇక్కడ మనం రాయొచ్చు. ఏంటి, సైన్ ఆఫ్ 10 అని చెప్పేసి ఇలా రాసేయచ్చు. ఇలా కూడా రాయొచ్చు. అప్పుడు ఏంటంటే మీకు క్లియర్గా వస్తుంది. అంటే నెంబర్ 10 ఇట్ ఈజ్ ఏంటి అనేది మనకు చూపిస్తుంది. ఇట్ ఈజ్ అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది కూడా చూపిస్తుంది. ఇలా కూడా రాయొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. ఓకే, ఒక నిమిషం. మనం ఇక్కడ తీసుకుంది ఏంటి, సైన్ ఆఫ్ ఎన్ కాకుండా డైరెక్ట్గా కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి సైన్ ఆఫ్ నెంబర్ పాజిటివ్. ఏంటి, మనం 10 పంపించాం కదా, ఇలా నెంబర్ 10 ఇట్ ఈజ్ పాజిటివ్. అంటే ఇదేమో పైన మనం ఎక్కడ ఇచ్చింది దీనికి సంబంధించిన అవుట్పుట్ ఇది వచ్చేసి మనకి ఎంత ఇచ్చింది. సో 2. ఇప్పుడు మనం సైన్ మారుద్దాం అంటే ఇక్కడ నేనేం చేస్తానంటే -10 పెడతాను. ఇక్కడ కూడా -10 ఇద్దాం. సో పై వాల్యూ అలా ఉంచేద్దాం. ఇది ఇక్కడ చేంజెస్ చూద్దాం. నెగిటివ్ వాల్యూ పంపించాం కదా, ఇప్పుడు చూడండి నెంబర్ -10 ఇట్ ఈజ్ నెగిటివ్. అలానే మళ్ళీ అంటే అన్ని కండిషన్స్ చెక్ చేద్దాం. ఇక్కడ 0 పెడదాం. అలానే ఇక్కడ కూడా 0 అంటే ఇది మనకి యాక్చువల్గా వాల్యూ ఇది అనమాట, మనం పంపించే వాల్యూ ఇదే మనకి జస్ట్ స్క్రీన్ మీద ప్రింట్ అయ్యే మెసేజ్ అనమాట. ఇప్పుడు చూడండి నంబర్ 0 ఇట్ ఈస్ 0. ఈ విధంగా మనం నోట్ చేయొచ్చు. సో ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. తీసేద్దాం. అంటే ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్స్ డైరెక్ట్గా వేరియబుల్స్నే కాకుండా మనం ఇలాగా మెసేజెస్ని కూడా మనం లాంబ్డా ఫంక్షన్ ద్వారా మనం ప్రింట్ చేయొచ్చు. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు రిజల్ట్ అని చెప్పేసి ఇక్కడ లాంబ్డా కీవర్డ్ ఉపయోగిస్తున్నాం. లాంబ్డా జస్ట్ ఇక్కడ నేను ఏవిజీ మార్క్స్ అంటే యావరేజ్ మార్క్స్ అనుకోని ఇలా రాసిన తర్వాత ఇప్పుడు నేను చెక్ చేస్తాను. ఏంటి, ఇఫ్ ఏవిజీ మార్క్స్ యావరేజ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అంటే యావరేజ్ మార్క్స్ కనుక 60 అంతకన్నా ఎక్కువ ఉంటే దెన్ ఇక్కడ జస్ట్ నేను సింపుల్గా ఫస్ట్ అని రాశాను, అంటే ఫస్ట్ క్లాస్ అని అర్థం. దెన్ నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ఏవిజీ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అయితే ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడికి వచ్చేసి జస్ట్ మనం సెకండ్ అన్నాం, అంటే సెకండ్ క్లాస్ అన్నాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎల్స్ ఇఫ్ ఏవిజీ మార్క్స్ యావరేజ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అయితే ఇక్కడ జస్ట్ సింపుల్గా నేను ఇక్కడ ఏం రాద్దాం, పాస్ అని చెప్పేసి రాదు. లేదు యావరేజ్ మార్క్స్ కనుక ఎల్స్ అప్పుడు ఇక్కడ ఏం రాస్తాం, ఫెయిల్ అని చెప్పేసి రాస్తాం. ఈ విధంగా రాస్తాం. అంటే ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం. అట్లా చూడండి, ఫస్ట్ ఏంటి, ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్, లాంబ్డా కీవర్డ్, యావరేజ్ మార్క్స్ అనేది మనకి ఇన్పుట్ పారామీటర్. సో ఇక్కడ ఫస్ట్ అన్నాం. ఇప్పుడు ఆ యావరేజ్ మార్క్స్లో మనం పంపించే వాల్యూ కనుక 60 అండ్ అబవ్ అయితే కనుక ఫస్ట్ క్లాస్.
లేదు సెకండ్ క్లాస్ ఇప్పుడు 50 అండ్ అబౌవ్, 50 అండ్ అబౌవ్ అంటే 50 నుంచి 60 లోపు అయితే ఎల్స్ పాస్. ఇప్పుడు 35 నుంచి 50 లోపు అయితే పాస్, లేదు 35 కన్నా తక్కువ అయితే ఫెయిల్, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని మనం పాస్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ జస్ట్ ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా చూద్దాం. ఏంటంటే M1 కామా M2 కామా M3 అని 3 వేరియబుల్స్ తీసుకొని మూడిట్లోకి 3 డిఫరెంట్ వాల్యూస్ ఇద్దాం. ఇచ్చిన తర్వాత టోటల్ ఈక్వల్ టు ఆ మూడింటిని సమ్ చేద్దాం. తర్వాత యావరేజ్ కనుక్కుందాం. టోటల్ బై 3 డబుల్ స్లాష్ ఇద్దాం. డబుల్ స్లాష్ ఇస్తే ఏమవుతుంది, మీకు ఇంటిగ్రల్ పార్ట్ని ట్రంకేట్ చేస్తుంది. లేదు మనకి ఇంక్లూడింగ్ డెసిమల్స్ కావాలంటే సింగిల్ స్లాష్, అలా అయినా పర్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఎలా అంటే ప్రింట్ ఎఫ్ రాద్దాం. ప్రింట్ ఎఫ్ రాసి ఇక్కడ ఏముందా అంటే యావరేజ్ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఏవిజీ అని రాస్తున్నాను. తర్వాత నెక్స్ట్ రిజల్ట్ ఈజ్ అని చెప్పేసి అక్కడ మనం తీసుకున్న వేరియబుల్ కూడా ఏంటి, ఇక్కడ ఫంక్షన్ మన ల్యాండా రేంజ్లో పెట్టిన రిజల్ట్ అనే వేరియబుల్ కదా, రిజల్ట్ ఈజ్ అని చెప్పేసి ఇక్కడ రిజల్ట్ ఆఫ్ ఏవిజ్ అనే వేరియబుల్ని ఇచ్చేద్దాం. ఆ వేరియబుల్ని ఇచ్చేసి ఇలా మనం రాసుకోవచ్చు. ఇలా డిఫైన్ చేస్తాం. అంటే జస్ట్ టోటల్ మనం ఏం ప్రింట్ చేయట్లేదు, జస్ట్ యావరేజ్ మార్క్స్ రిజల్ట్ ఈజ్ అని చెప్పేసి రిజల్ట్ ఆఫ్ ఈ ఏవిజ్ అనే వేరియబుల్ని పంపిస్తున్నాం. ఇలా అనమాట. అంటే జస్ట్ 3 వేరియబుల్స్ తీసుకున్నాం, ఆ 3 వేరియబుల్స్లోకి వాల్యూస్ ఇచ్చేసాం, వాటికి టోటల్ యావరేజ్ కనుక్కున్నాం. తర్వాత ఇక్కడ ఆ రిజల్ట్ అనే వేరియబుల్ ద్వారా యావరేజ్ని పంపిస్తున్నాం. సో అప్పుడు మనం పంపించిన వాల్యూ ఈ పారామీటర్ రిసీవ్ చేసుకుంటుంది, అంటే ఈ ఆర్గ్యుమెంట్లోకి వచ్చేస్తుంది. ఆ వచ్చిన వాల్యూని బట్టి ఇక్కడ యావరేజ్ని క్యాలిక్యులేట్ చేసి అది ఫస్టా సెకండా పాసా ఫెయిల్ అది రిటర్న్ చేస్తుంది. అది ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. సో పైన నేను కామెంట్ చేస్తాను, ఇక్కడ వరకు కామెంట్ చేద్దాం, ఇవి రన్ చేసి చూద్దాం. సో ఇదంతా ఒక లైన్లోనే ఉండాలి మనకి. ఓకే, ఇలా రన్ చేస్తాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి యావరేజ్ వచ్చేసి మనకి 55% ఉంది. సో రిజల్ట్ సెకండ్ అని వస్తుంది. అంటే ఎలా మనకి 55% అంటే ఈ 3 వాల్యూస్ ఉన్నాయి కదా, బై 3 చేస్తున్నాను. మనకి ఇప్పుడు ఇలాగా ఇక్కడ ఈ డెసిమల్ పార్ట్ మనకు అవసరం లేదు అనుకుంటే కనుక జస్ట్ ఇంకో డబుల్ స్లాష్ ఇస్తే కనుక వాటిని ఆటోమేటిక్గా ట్రంకేట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ యావరేజ్ వాల్యూ మార్క్స్ పెంచుదాం, అంటే ఫస్ట్ క్లాస్ కోసం. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్, ఎందుకని ఇక్కడ 69 వచ్చింది, ఎందుకంటే 55 ఉంది కాబట్టి రిజల్ట్ సెకండ్ అని వచ్చింది. ఇప్పుడు 69 కాబట్టి ఫస్ట్ క్లాస్. అలానే ఇక్కడ మనకి డబుల్ స్లాష్ వాడాం కాబట్టి ఇలాగ డెసిమల్స్ అనేది ట్రాన్స్లేట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ చూసాం కదా, పాస్ మార్క్స్ చూద్దాం. పాస్ మార్క్స్ అంటే వాల్యూస్ తగ్గిద్దాము. ఓకే, ఇలా అయింది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి 44% వచ్చింది కాబట్టి రిజల్ట్ పాస్. ఆ తర్వాత నెక్స్ట్ ఫెయిల్ కూడా చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. దీన్ని బట్టి మనకి 31% వస్తుంది కాబట్టి రిజల్ట్ ఈజ్ ఫెయిల్. సో ఈ విధంగా రాయొచ్చు అనమాట. ఇలా డిఫైన్ చేసుకుంటూ రావచ్చు. ఇవి లాంబ్డా ఫంక్షన్స్. అంటే మనం ఇక్కడ రాసేటప్పుడు చూడండి ఎన్ని ఎగ్జాంపుల్స్లో అయినా మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలానే ఇక్కడ మనకి నంబర్ వాల్యూస్ ఇవే చూస్తున్నాం కదా, ఇంకోటి చూద్దాం, ఏదైనా స్ట్రింగ్ కూడా చూద్దాం. లాంబ్డా కీవర్డ్లో మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అని. సపోజ్ ఇక్కడ నేను S1 అనుకుందాం, అంటే స్ట్రింగ్ 1 అనుకుందాం. అనుకోని ఇక్కడ నేను లాంబ్డా అని కీవర్డ్ వాడిన తర్వాత నేను ఇక్కడ ఎస్టీఆర్ అంటే మనకి ఇక్కడ స్ట్రింగ్ వేరియబుల్ అవుతుంది కదా. సపోజ్ ఇక్కడ నేను జస్ట్ ఎస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, కోలన్ పెట్టేసి ఎస్ డాట్ లోయర్ అనే ఒక మెథడ్ ఉపయోగించాను. అంటే ఇక్కడ మనకి స్ట్రింగ్స్లో ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. లోయర్ మెథడు, అప్పర్ మెథడు, టైటిల్ మెథడు, తర్వాత స్వాప్ కేస్, ఇలా మన స్ట్రింగ్ బిల్టిన్ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇక్కడ ఏంటంటే ఎస్ అనే ఆర్గ్యుమెంట్లోకి మనం ఒక స్ట్రింగ్ని పాస్ చేస్తాం. ఆ పాస్ చేసినప్పుడు దాన్ని ఏం చేస్తుందంటే ఆ స్ట్రింగ్లో టెక్స్ట్ మనం ఏదైతే ఇస్తామో దాన్ని లోయర్ కేసులోకి కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం రాసేటప్పుడు ఏం చేద్దామంటే ప్రింట్ స్ట్రింగ్ ఇన్ లోయర్ కేస్ అని జస్ట్ ఒక మెసేజ్ పెట్టి S1 ఆఫ్ నేను కొటేషన్స్లో పైథాన్ అని రాసాం. సో మనం ఇక్కడ ఎలా రాసాము, పైథాన్ క్యాపిటల్స్లో రాసాం. ఇప్పుడు మనం లోయర్ అనే మెథడ్ ఉపయోగించాం కదా, ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్ వచ్చేసి స్మాల్ కేస్లో ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఇక్కడ మెథడ్ ఉపయోగించింది
క్యాపిటల్లో ఇచ్చాము, బట్ ఇక్కడ మనం ఏం వాడాము, లోయర్ కేస్ వాడాము. ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. లోయర్ వాడుకోవచ్చు, అప్పర్ వాడుకోవచ్చు, టైటిల్ వాడుకోవచ్చు. ఇలా రకరకాల మెథడ్స్, స్ట్రింగ్ మెథడ్స్ మనం ఏ కావాలంటే ఆ మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చు. టైటిల్ అన్నాం కాబట్టి ఫస్ట్ లెటర్ మనకి క్యాపిటల్ లెటర్గా చూపిస్తుంది. ఓకేనా, ఇవి మనకి లాంబ్డా ఫంక్షన్ అనమాట. అంటే ఈ లాంబ్డా ఫంక్షన్స్ ఉపయోగించి ఇలా మనం ప్రోగ్రామ్స్ని సింప్లిఫై చేయొచ్చు. బట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లాంబ్డా ఫంక్షన్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మనం రాసేది ఏదైతే ఉందో అది ఓన్లీ జస్ట్ 1 లైన్ ఆఫ్ కోడ్ మాత్రమే ఉంటుంది.